అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. మరి లేట్ ఎందుకు, ఆట గేట్ తెరిచేద్దామా? లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని ఇండివిజువల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. అమ్మతో డిస్కస్ చేసి కరెక్ట్ ఆన్సర్ నాకు చెప్పేయచ్చు. ఆన్సర్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్, తప్పైతే -5. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? ముందుగా రామ తులసి, నీ క్వశ్చన్. 1753వ సంవత్సరం ఏ శతాబ్దంలోకి వస్తుంది? నీ ఆప్షన్: A 17, B 18, C 19 and D 20. 18th century అంటే 18 అన్నమాట. పక్కానా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి 18. చాలాసేపు ఆలోచించి డిస్కస్ చేసి ఫైనల్ గా 18 అంటున్నావు. టీవీగా కరెక్ట్, రైట్ ఆన్సర్. 10 points to you. రియా యోగిత, ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ బాయ్, బి గర్ల్, సి ఉమన్ అండ్ డి ఫీమేల్. Sir, option A, boy. ఆప్షన్ ఏ బాయ్? Yes. ఆర్ యు ష్యూర్ గర్ల్? Very sure. ఎందుకు అనుకుంటున్నావు బాయ్ అని? ఎందుకంటే సార్ కిందన బి, ఆప్షన్ బి, సి, డి అన్నిటి కూడా ఉమెన్ కి, అంటే ఇది గర్ల్ ఆర్ ఫీమేల్ అన్నిటికీ తనకి ఇక్కడ సంబంధించింది. బాయ్ ఇస్ అ సెపరేట్ వన్. ఇక డౌట్ ఎందుకు? దట్స్ అ వండర్. రైట్ ఆన్సర్. 10 points to you. భావన, యువర్ క్వశ్చన్. Yes. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో మొత్తం ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి? నీ ఆప్షన్: ఏ 20, బి 21, సి 23 అండ్ డి 26. B21, sir. B21? Yes, sir. Sure? Sure, sir. Shall I freeze? Yes, sir. Before I reveal, ఎందుకు 21 కాన్స్టెంట్స్ అనుకుంటున్నావు? Because 5 vowels and 21 consonants. So 21 plus 5, 26. So total alphabets are 26. కానీ చెప్పేదే ఉంది. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీయా జయకృష్ణ? యువర్ క్వశ్చన్. ఈ నాలుగింటిలో నూనెకు పనికిరాని చెట్టు ఏది? నీ ఆప్షన్: ఏ కోకోనట్, బి సన్ఫ్లవర్, సి రబ్బర్ అండ్ డి గ్రౌండ్ నట్. ఆప్షన్ సి రబ్బర్ సార్. ఆప్షన్ సి రబ్బర్ పక్కనా సార్? యూ డోంట్ వాంట్ టు రబ్ ది ఆన్సర్? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి. అమ్మ అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు, నేనేం చెప్తాను? రైట్ ఆన్సర్. 10 points to you. రెడీ తేజస్విని? Yes, sir. యువర్ క్వశ్చన్. 84 లో ఎన్ని వారాలు ఉన్నాయి? నీ ఆప్షన్: ఏ 10, బి 12, సి 13 అండ్ డి 14. Sir, option B12, sir. ఆప్షన్ బి 12. Yes, sir. ష్యూర్? Yes, sir. ఎందుకు అనుకుంటున్నావు 12 అని? 1 week it's 7 days, sir. For 84 days it's 12 weeks, sir. 12, that's the right answer. 10 points to you. Ready, Nitish? Yes, sir. Your question. ఈ నాలుగింటిలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని దేశం ఏది? నీ ఆప్షన్: ఏ జింబాబ్వే, బి కెన్యా, సి జర్మనీ అండ్ డి బంగ్లాదేశ్. Sir, option C, Germany. ష్యూరా? Sure. క్రికెట్ చూస్తావా? ఆడతావు కూడా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి జర్మనీ. నితీష్? రైట్ ఆన్సర్. 10 points to you. సో మొత్తానికి అమ్మ చెప్పిన రౌండ్ పూర్తయ్యేసరికి సలక్షణంగా స్కోర్స్ ఇలా ఉన్నాయి. రామ తులసి విత్ 10 points, యోగిత విత్ 10 points, భావన విత్ 10 points, జయకృష్ణ విత్ 10 points, తేజస్విని విత్ 10 points అండ్ నితీష్ విత్ 10 points. సో అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయింది. అమ్మ చెప్పింది చక్కగా మేము అందరం వినేసాం. సరే, అమ్మలందరూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మిగతా ఆటని మా పేరెంట్స్ పిల్లల దగ్గర కూర్చొని చూడండి.
ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను అడిగిన క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే ఆ ఆన్సర్ ని మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద రాయండి. మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. షల్ వి స్టార్ట్? Yes. రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్. స్పేస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? వెల్, టైమ్ అప్. సో అవుట్ ఆఫ్ 6 6 అటెంప్ట్ చేశారు అండ్ అందులో 5 రాశారు యూరీ గగారిన్ అని, కానీ ఒక్కరు మాత్రం యూరీ గ్యార్వెన్ అని రాశారు. ఆయన గ్యార్వెన్నా గగారిన్నా? ఈజ్ యూరీ గగారిన్. సో యూరీ గగారిన్ రాసిన మీ అందరికి +10 అండ్ నీ ఒక్కటికి -5. Here comes the second question. ఒక కబడ్డీ టీంలో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? ఓకే, అవుట్ ఆఫ్ 6 6 అటెంప్ట్ చేశారు అండ్ 6 7 అని రాశారు. కబడ్డీ టీమ్ లో 7 మెంబర్స్ ఉంటారు. Yes, right answer and 10 points to all 6 of you. Here comes the third question. 333 divided by 9 is equal to ఎంత? Time up. Well, out of 6 ఈసారి కూడా 6 అటెంప్ట్ చేశారు, కానీ 4 ఆన్సర్లు మాత్రమే ఒకలా ఉన్నాయి. 37 37 37 37 అని. ఒకరు 111 అని రాశారు, ఇంకొకరు 3.6 అని రాశారు. 333 డివైడెడ్ బై 9 చేస్తే 9 3s are 27. సో 63 వస్తుంది. 9 7s are 63. సో 37 is the right answer. మీ ఇద్దరికి -5 అండ్ మిగతా 4కి +10. Here comes the fourth question. పాటలు బాగా పాడేవారిని ఏ పక్షితో పోలుస్తారు? టైమ్ అప్. ఓకే, ఈసారి కూడా 6 అటెంప్ట్ చేశారు అండ్ ఈసారి సర్ప్రైజింగ్లీ 6 రాశారు. కోకిల. మీరందరూ కూడా చేస్తారా కోకిల గానం? That's the right answer and 10 points to all 6 of you. Here comes the fifth question. మధ్యప్రదేశ్ లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏది? Well, out of 6 ఈసారి 3 మాత్రమే అటెంప్ట్ చేశారు అండ్ ఆ 3 రాశారు హిందీ అని. హిందీయేనా? సందేహం లేదు, హిందీయే. రైట్ ఆన్సర్ అండ్ 10 points to all 3 of you. Here comes the last question, రాత గీత. మహాభారతం ప్రకారం కీచకుణ్ణి సంహరించింది ఎవరు?
ఈసారి అవుట్ ఆఫ్ 6 ఇద్దరు మాత్రమే రాశారు. అండ్ రాసిన ఆ ఇద్దరు భీముడు భీముడు అని రాశారు. భీముడు ద రైట్ ఆన్సర్. 10 points to both of you. వెల్, మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. భావన లీడింగ్ విత్ 70 points, జయకృష్ణ ఆల్సో లీడింగ్ విత్ 70 points, రామతులసి విత్ 50 points, తేజస్విని ఆల్సో విత్ 50 points, నితీష్ విత్ 35 points అండ్ యోగిత విత్ 30 points. ఇప్పుడు మన ముచ్చటైన మూడవ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను, కానీ ఒక్క అక్షరం మాత్రమే ముందుగా రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఆ అక్షరాన్ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ పదం ఏంటో ఇన్ టైం చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను 20 points. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే మరో అక్షరం ఫార్ 15 points. ఆ తర్వాత ఇంకో అక్షరం ఫర్ 10 points అండ్ చివరి అక్షరం ఫర్ 5 points. తప్పు ఎప్పుడు చెప్పినా తప్పకుండా -5. Shall we start? Yes, sir. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటది? నీ. నేను మీకు ఇస్తున్న క్లూ, మనతోనే ఉంటారు, మన తోడై ఉంటారు. యా, బటన్ నొక్కేశాడు జయకృష్ణ. యువర్ ఆన్సర్ ప్లీజ్. సన్నిహితులు. సన్నిహితులు. సో సరిపోయింది, నీ సరిపోయింది. మరి నా క్లూ సరిపోయిందా? అలాగా మనతో ఉండేవాళ్ళు, ఎల్లప్పుడూ మన వెంటే ఉండేవాళ్ళు మన స్నేహితులు, కాబట్టి సన్నిహితులు. అవునా? సో మనతోనే ఉండేవారు, మనతోడే ఉండేవారు మన సన్నిహితులే. రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏమిటది? నేను మీకు ఇస్తున్న క్లూ, స్పీకర్ తర్వాత స్పీకర్ అంతటి వాడు. వెంటనే చెప్పేస్తే 20 points. Time up. Okay, well, for 15 points, I reveal letter number 2. ఏంటది? స్పీకర్ తరువాత స్పీకర్ అంతటి వాడు. ఇప్పుడు చెప్తే 15 points. Time up. Okay, well, for 10 points, I reveal letter number 3. ఆహా, బజర్ నొక్కేసింది తేజస్విని. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఉపస్వభావం. ఉపస్వభావం ఏంటి? కానీ ఉపస్వభావం అనే మాట ఉందమ్మా. గెస్ కొట్టావు, అవునా? ఈ గెస్ తుస్ అయింది. -5. ఓకే, చివరిగా 5 points, I reveal letter number 6. ఈసారి మళ్ళీ బజర్ నొక్కేసింది యోగిత. ఉపసభాపతి. ఉపసభాపతి. అరే, పసభాతి బాగానే సరిపోయింది. మరి క్లూ, స్పీకర్ ఏమంటారు? సభ చెప్పేవారు. సభాపతి అంటారు. సభాపతి. స్పీకర్ తర్వాత స్పీకర్ అంతటి వాడు ఎవరు? ఉపసభాపతి. డిప్యూటీ స్పీకర్ అంటే ఉపసభాపతి, ఆయనే. రైట్ ఆన్సర్ అండ్ 5 points to you. వెల్, తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏమిటది? లా. ఓకే, నేను మీకు ఇస్తున్న క్లూ, ఆ పార్టీలో నాయకులు చాలా మందే ఉన్నారు, కానీ ముఖ్యులు మాత్రం కొందరే. ఇప్పుడు చెప్తే 20 points. Time up. Okay, well, for 15 points, I reveal letter number 5. ఆహా, అదేమిటో చెప్పడానికి ముందుకు వచ్చేసింది భావన. కీలకురాలు. కీలకురాలు. అరే, లాలు సరిపోయింది. నా క్లూ కూడా సరిపోయిందా?
ఇంపార్టెంట్ పర్సన్స్ పార్టీలో కీలకురాలు ఎందుకు అవుతుంది? నేను ఏమన్నా ఆడవాళ్ళ పార్టీ అని చెప్పానా? చెప్పలేదే. కీలకులు అంటే పోనీ, కీలకం అంటే పోనీ అలా అని అర్థం. ఓకే, కీలకురాలు -5. ఓకే, ఫర్ 10 points I reveal letter number 4. ఇప్పుడు చెప్తే 10 points. Time up. Okay, well, finally for 5 points I reveal letter number 1. బజర్ మళ్ళీ నొక్కేసారు జయకృష్ణ. your answer? మూల స్తంభాలు. మూల స్తంభాలు. స్తంభాలు అంటే పిల్లర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్. సరిపోయిందా? ఇప్పుడు క్లూ సరిపోయిందా? అక్షరాలు సరిపోయాయా? మరి పాయింట్ కూడా సరిపోతాయా? 5 points for the right answer. తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. మళ్ళీ 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏమిటా 3? 3 ఈజ్ రీ. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ సిస్టర్స్. ఆహా, బజర్ నొక్కేసింది. రామ తులసి, your answer please. సోదరి మనులు. క్లూ ఎలా సరిపోయింది? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సిస్టర్స్ అంటే సోదరి మనులు. రైట్ ఆన్సర్. 20 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటది? K. నేను మీకు ఇస్తున్న క్లూ, వార్తలు చెప్పేవాళ్ళు, వాస్తవాలు విప్పేవాళ్ళు. వెంటనే చెప్తే 20 points. Time up. Okay. For 15 points, I reveal letter number 2. చెప్పడానికి మళ్ళీ ముందుకు వస్తుంది రామ తులసి. your answer please. పాత్రికేయులు. పాత్రికేయుడు సరిపోయిందా? పాత్రికేయులు సరిపోయింది. మరి నేను చెప్పిన క్లూలో వాళ్ళ పాత్ర కూడా సరిపోయిందా? ఎలాగా? అంటే న్యూస్ చెప్పే వాళ్ళు ఆ పాత్రని, నిజాలు విప్పడం అనే పాత్రని పోషిస్తారు. సో వార్తలు మనకు అందించేవారు, వాస్తవాలు మనకు అందించేవారు ఎవరు? పాత్రికేయులు. సో ఏమాత్రమూ సందేహం లేకుండా పాత్రికేయులు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 15 points to you. తేట తెలుగులో ఆఖరి పదం, 6వ పదం ఆన్ ద స్క్రీన్. అబ్బో, మళ్ళీ 7 అక్షరాల పదం. well, ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏమిటది? నా. ఆ అక్షరం నా అండ్ నా క్లూ పార్థుడు, పార్థ సారథి కలిపితే ఓ బజర్ చక్కగా నొక్కేస్తోంది. మళ్ళీ రామ తులసి. your answer please. కృష్ణార్జునులు. కృష్ణ. అదేంటి? కృష్ నా అర్జునులు అని రాస్తావా? అలా రాసినా సరిపోదు. -5. Okay, well, for 15 points, I reveal letter number 4. పార్థుడు, పార్థసారథి. ఆహా, ఏమిటో ఆ పదం చెప్పడానికి ముందుకు వస్తున్నాడు మళ్ళీ జయకృష్ణ. పలుకునాయన. నారాయణులు. నరనారాయణులు సరిపోయిందా? క్లూ ఎలా? పార్థుడు అంటే అర్జునుడు, పార్థ సారథి అంటే కృష్ణుడు. వాళ్ళిద్దరూ నర రూపంలో ఉన్న కానీ భగవంతుడితో సమానం. సో అర్జునుడు నరుడు, కృష్ణుడు భగవంతుడు, నారాయణుడు. రైట్ ఆన్సర్. 15 points to you. తేట తెలుగు పూర్తయ్యేసరికి మన టోటల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి.
Jaya Krishna super leading with 110 points. Rama Tulasi with 80 points. Bhavna with 65 points. Tejaswini with 45 points. Nitish with 35 points. Yogita with 35 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో నేను మీకు ఈ స్క్రీన్ మీద ఒక దృశ్యం చూపిస్తాను. ఆ దృశ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ఆన్సర్ తెలిస్తే వెంటనే బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పేసి పాయింట్లు కొట్టేసే. తప్పైతే -5. బజర్ రౌండ్ కాబట్టి ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తుపట్టండి. పిక్చర్ ఆన్ టు ద స్క్రీన్. ఆన్సర్ ప్లీజ్. మహాత్మా గాంధీ. గాంధీ గారేనా? రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో 2వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని ఈ భాగం ఆధారంగా ఆ సెలబ్రిటీని ఐడెంటిఫై చేయండి. ఫోటో ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్ మిస్టర్ నితీష్. మహేష్ బాబు అసలు ఏం కనబడట్లేదు మొహం అక్కడ. చెప్పగలవా పక్కాగానే? ష్యూరా? ఎలా చెప్పగలవు? శ్రీమంతుడు సినిమాలో. శ్రీమంతుడు సినిమాలోదా? ఏ నేను హీరోనే గుర్తుపట్టలేదు, నువ్వు ఏకంగా సినిమా పేరే చెప్పేస్తున్నావు. బాగా ఇష్టమా మహేష్ బాబు అంటే? అంత ఇష్టం అయితే మరి ఆన్సర్ కష్టమా? రైట్ ఆన్సర్. 10 points to you. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నా అందుకనే మంచిది. ఒరిజినల్ ఫోటో ప్లీజ్. సాంగ్ లో ఫోటో ఇది. 3 piece కోట్ వేసుకుంటారు. చారుశీల. దృశ్యంలో 3వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఈ పద్యంలోని ఖాళీ భాగాన్ని పూరించండి. పద్యం ప్లీజ్. పురుషులందు డాష్ వేరయ్యా. బజర్లు ఒక్కబడ్డాయి కానీ ఫాస్టెస్ట్ ఇస్ రామ తులసి. ఆన్సర్. పుణ్య పురుషులు వేరయ్యా. పుణ్య పురుషులు వేరయ్యా. ఏం పద్యం అమ్మా అది? ఉప్పు కప్పు రంగు రొప్ప పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఇదంతా తెలిసాక ఒక్కదే ఉంది. రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో 4వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఈ పద్యంలోని ఖాళీని పూరించండి. పద్యం ప్లీజ్. తన సంతోషమే డాష్. చుట్టము. తన చుట్టము. చుట్టము. పక్కా? ఓకే. ఒకసారి పద్యం చెప్పగలవా? తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు సజ్జము సుమతి. కాబట్టి ఏమైంది సుమతి? -5 అయింది సుమతి. ఫర్ ద రాంగ్ ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ తన సంతోషమే స్వర్గం. అండ్ ఈ 2 క్వశ్చన్స్ లో నేను ముందు పిక్చర్ చూపిస్తాను, దాని తర్వాత ఆ పిక్చర్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే మీరు అవును అనాలి, తప్పైతే ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. పిక్చర్ ప్లీజ్. ఎవరైనా? నందమూరి తారక రామారావు గారు. నేను మీకు చెప్తున్న స్టేట్మెంట్. ఈ ఫోటోలోని మహనీయుడు స్థాపించిన రాజకీయ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. ఫాస్టెస్ట్ బజర్ భావన. అవును. ప్రస్తుతం అధికారంలో ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఉందా? రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో లాస్ట్ క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ఎవరి హ్యాండ్సమ్ సూపర్ స్టార్? ఐన్స్టీన్. ఈ ఫోటోలోని వ్యక్తితో సంబంధం ఉన్న ఫార్ములా E is equal to mc square. ఫాస్టెస్ట్ బజర్ భావన. అవును. E is equal to mc square. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇచ్చారు. అవునా? yes sir. పక్కానా? పక్కా సార్. కాన్ఫిడెంట్ గా ఉంటే కాదనగలనా భావన? రైట్ ఆన్సర్. 10 points to you. సో మొత్తానికి దృశ్యం రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి.
Jai Krishna leading with 110 points. Rama Tulasi with 85 points. Bhavana with 85 points. Tejaswini with 55 points. Nitish with 45 points. And Yogita with 35 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్ లో ఆఖరి రౌండ్. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా జోరుగా జోషుగా ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని నేను జోరుగా జోషుగా అడుగుతాను వరుస పెట్టి 1 నిమిషం పాటు ప్రశ్నలు. మీరు కూడా జోరుగా జోషుగా సమాధానాలు చెప్పాలి. అండ్ 1 minute లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే అన్ని ఇంటూ 10 పాయింట్స్ మీ ఖాతాలో పడిపోతాయి. ఒకవేళ మీ ఆన్సర్ తప్పైతే -5. సో ట్రై టు పికప్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టార్గెట్ ని బ్రేక్ చేయాలి, కొత్త టార్గెట్ సెట్ చేయాలి. కానీ ఈ ఆట మీ పోడియం నుంచి కాదు, అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చొని ఆడతారు. సో రామ తులసి రెడీయా? రెడీ సార్. సెట్ చేస్తావా ఓ ఎత్తైన టార్గెట్ ని? ఎస్ సార్. ప్లీజ్ కమ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. తిరిగి చేయకపోతే లావ్ అయిపోతారు. ఏ సినిమా? శ్రీమంతుడు. రైట్ ఆన్సర్. ఇంటర్నెట్ కు సంబంధించిన www లో 3వ W అంటే ఏంటి? పాస్. క్యారెట్, బొప్పాయి. ఏ విటమిన్? విటమిన్ ఏ. రైట్ ఆన్సర్. తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే ఎవరు? బాలకృష్ణ. రైట్ ఆన్సర్. క్రికెట్ లో థర్డ్ అంపైర్ నాట్అవుట్ ప్రకటించగానే ఏ కలర్ లైట్ వెలుగుతుంది? పాస్. సైజ్ 0 సినిమాలో హీరో ఎవరు? ఆర్య. రైట్ ఆన్సర్. తమిళనాడులో పుట్టిన క్లాసికల్ డాన్స్ ఏది? పాస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజు? మార్చ్ 8. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం అశ్వమేధ యాగం చేసింది ఎవరు? రాముడు. రైట్ ఆన్సర్. 10 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 11. రాంగ్ ఆన్సర్. మన దేశంలో ఇచ్చే పద్మ అవార్డుల్లో కింద నుంచి 3వది ఏది? పాస్. రోమ్ ఏ దేశానికి క్యాపిటల్? ఇటలీ. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం దుర్యోధనుడి పెద్ద తమ్ముడు ఎవరు? దుశ్శాసనుడు. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. రామ తులసి 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 8 రైట్ చెప్పావు, ఒకే ఒక్క రాంగ్. మిగతా 4 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన క్వశ్చన్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఇంటర్నెట్ కు సంబంధించిన www లో 3వ W అంటే ఏంటి అని అడిగాను. వెబ్. క్రికెట్ లో థర్డ్ అంపైర్ నాట్అవుట్ ప్రకటించగానే ఏ కలర్ లైట్ వెలుగుతుంది? ఆకుపచ్చ, గ్రీన్. నాట్అవుట్, అవుట్ కి రెడ్. తమిళనాడులో పుట్టిన క్లాసికల్ డాన్స్ ఏది అని అడిగాను. భరతనాట్యం. భరతనాట్యం. 10 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. నువ్వు 11 అన్నావు. 10 స్క్వేర్ 100, 9 స్క్వేర్ 81. సో 100 మైనస్ 81 19. మన దేశంలో ఇచ్చే పద్మ అవార్డుల్లో కింద నుంచి 3వది ఏది అని అడిగాను. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్. విభూషణ్. సో మొత్తానికి 8 రైట్. అంటే 8 into 10 80. 80 minus 5 75 నెట్. ఎగ్జిస్టింగ్ స్కోర్ 85. 85 plus 75 160. 160. Very very well played. Very very well played amma. All the best to you. Yogita ready? Yes sir. Yogita, your time starts in 3, 2, 1 go. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. సెంటిమెంట్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఎస్. రైట్ ఆన్సర్. జై హింద్ అనే స్లోగన్ ని జాతికి అందించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. రైట్ ఆన్సర్. గోలీ సోడా కొట్టినప్పుడు బుడగలు వస్తుంటాయి, ఆ గాలి పేరేంటి? పాస్. భారతరత్న పురస్కారం పొందిన తొలి మహిళ ఎవరు? పాస్. న్యూయార్క్ సిటీలోని పాపులర్ స్టాచ్యూ ఏది? పాస్. మన దేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ ఏది? పాస్. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడిని చంపింది ఎవరు? పాస్. నవాజ్ షరీఫ్ ఏ దేశానికి ప్రధానమంత్రి? పాస్. చెప్పులకు పేరొందిన షోలాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. రాంగ్ ఆన్సర్. సూర్య, కార్తీ వాళ్ళ మదర్ టంగ్ ఏది? తమిళ్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం గొడ్డలి ఎవరి ఆయుధం? పాస్. 5 into 6 into 7 is equal to ఎంత? పాస్. పంచాంగం ప్రకారం తదియ తరువాత వచ్చే తిథి ఏది? పాస్. ఓకే, టైమ్ అప్. సో యోగిత 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 10 పాస్ చేసావు, 3 రైట్ చెప్పావు అండ్ ఒకే రాంగ్ చెప్పావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగాను. క్రిష్. గోలీ సోడా కొట్టినప్పుడు బుడగలు వస్తుంటాయి, ఆ గాలి పేరేంటి అని అడిగాను. కార్బన్. కార్బన్ డైఆక్సైడ్. భారతరత్న పురస్కారం పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగాను. ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. న్యూయార్క్ సిటీలోని పాపులర్ స్టాచ్యూ ఏది అని అడిగాను. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మన దేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ ఏది?
ఎలక్షన్ కమిషన్. కమిషన్. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడిని చంపింది ఎవరు అని అడిగాను. కర్ణుడు. నవాజ్ షరీఫ్ ఏ దేశానికి ప్రధానమంత్రి? పాకిస్తాన్. చెప్పులకు పేరొందిన షోలాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. మహారాష్ట్రలో ఉంది. షోలాపూర్ చెప్పులు. పురాణాల ప్రకారం గొడ్డలి ఎవరి ఆయుధం అని అడిగాను. పరశురాముడి ఆయుధం. 5 into 6 into 7 is equal to ఎంత అని అడిగాను. నువ్వు పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ 5 into 6 30 into 7 210. పంచాంగం ప్రకారం తదియ తర్వాత వచ్చే తిథి ఏది అని అడిగాను. తదియ తర్వాత పాడ్యమి, విదియ, తదియ, చవితి. సో మొత్తానికి 3 రైట్ అండ్ 1 రాంగ్. సో 3 into 10 30 minus 5 net 25. Existing 35. 35 plus 25 60. 60. All the best. Well tried. Thank you, sir. Good luck to you. Okay, next Bhavana. Yes, sir. నువ్వు ఛేదిస్తావా టార్గెట్ ని? Try chester, sir. Please come. The time starts in 3, 2, 1, go. జనసేన పార్టీ అధినేత ఎవరు? Pavan Kalyan. రైట్ ఆన్సర్. థార్ ఎడారిలో ఎక్కువ భాగం ఏ దేశంలో ఉంది? Rajasthan. రాంగ్ ఆన్సర్. ఇటలీ దేశంలోని పాపులర్ టవర్ ఏది? Eiffel Tower. రాంగ్ ఆన్సర్. వేవ్ లెంత్ స్పెల్లింగ్ లో చివరి లెటర్ ఏది? T. రాంగ్ ఆన్సర్. ఖాట్మండు ఏ దేశానికి క్యాపిటల్? Nepal. రైట్ ఆన్సర్. మహాభారత యుద్ధంలో పద్మవ్యూహాన్ని డిజైన్ చేసింది ఎవరు? Pass. పొడవైన మెడ కలిగిన జంతువు ఏది? Camel. రాంగ్ ఆన్సర్. 10 కోట్లు మైనస్ 1000 లక్షలు ఇజ్ ఈక్వల్ టు ఎంత? Pass. సిస్టర్ నివేదిత గురువు పేరేంటి? Pass. ప్రసిద్ధి చెందిన మెరీనా బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? Tamil Nadu. రైట్ ఆన్సర్. గాలిపటాలతో సంబంధం ఉన్న పండగ ఏది? Sankranti. రైట్ ఆన్సర్. మాస్కో ఏ దేశానికి క్యాపిటల్? Russia. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 14. రైట్ ఆన్సర్. ధరణి అంటే ఏంటి? Bhumi. రైట్ ఆన్సర్. మణిపూర్ కి చెందిన బాక్సింగ్ ఛాంపియన్ పేరేంటి? Pass. టైమ్ అప్. భావన 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 7 రైట్ చెప్పావు, 4 రాంగ్ అండ్ 4 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. థార్ ఎడారిలో ఎక్కువ భాగం ఏ దేశంలో ఉంది అని అడిగాను. ఇండియా. India. వేవ్ లెంత్ స్పెల్లింగ్ లో చివరి లెటర్ ఏది అని అడిగాను. H. హెచ్. మహాభారత యుద్ధంలో పద్మవ్యూహాన్ని డిజైన్ చేసింది ఎవరు అని అడిగాను. ద్రోణాచార్యుడు. పొడవైన మెడ కలిగిన జంతువు ఏది అని అడిగాను. నువ్వు క్యావెల్ అన్నావు. కాదు, జిరాఫీ. 10 కోట్లు మైనస్ 1000 లక్షలు ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. 1000 లక్షలు అంటే 100 లక్షలు కోటి, 1000 లక్షలు 10 కోట్లే. సో 10 కోట్లు మైనస్ 10 కోట్లు 0. సిస్టర్ నివేదిత గురువు పేరేంటి అని అడిగాను. స్వామి వివేకానంద. ఆయన శిష్యురాలు ఆవిడ. మణిపూర్ కి చెందిన బాక్సింగ్ ఛాంపియన్ పేరేంటి అని అడిగాను. మేరీ కామ్. వెల్, మొత్తానికి 7 రైట్ అంటే 7 into 10 70. 17. 4 రాంగ్ మైనస్ 20 నెట్ 50. So 85 plus 50 135. 135. Very well tried and very well played. Thank you, sir. All the best to you. Thank you. So next Jai Krishna. Already lead లో ఉన్నావు 110 లో. సో 160 దాటం నీకు పెద్ద కష్టం కాదు. మరి ట్రై చేసి బ్రేక్ చేస్తావా? అది ట్రై. ప్లీజ్ కమ్. The time starts in 3, 2, 1 and go. ఫేస్బుక్ అండ్ గూగుల్ ఏది ముందు ప్రారంభమైంది? ఫేస్బుక్. రాంగ్ ఆన్సర్. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది? పాస్. గంధపు చెక్కను ఇంగ్లీష్ లో ఏమంటారు? శాండిల్వుడ్. రైట్ ఆన్సర్. భారతరత్న పురస్కారం పొందిన భారత ప్రధానమంత్రుల్లో మొదటి వ్యక్తి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. రైట్ ఆన్సర్. పెన్సిలిన్ ను కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రైట్ ఆన్సర్. సత్యజిత్ రే ఏ దేశానికి చెందిన ఫిల్మ్ మేకర్? ఇండియా. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం దశావతారాల్లో 8వ అవతారం ఏది? రామ. రాంగ్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? యూక్లిడ్. రైట్ ఆన్సర్. మన దేశంలో సిటీ ఆఫ్ పర్ల్స్ అంటే ఏ నగరం? పాస్. మన నేషనల్ ట్రీ ఏది? బనియాన్. రైట్ ఆన్సర్. బందరు ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. రాంగ్ ఆన్సర్. అష్టదిగ్గజ కవులు ఎంతమంది? 8. రైట్ ఆన్సర్. గులాం నబీ ఆజాద్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత? పాస్. బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చింది ఎవరు? ఏకలవ్యుడు. రైట్ ఆన్సర్ అండ్ టైమ్ అప్. జయకృష్ణ 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 8 రైట్, 3 రాంగ్ అండ్ 3 పాస్. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఫేస్బుక్ అండ్ గూగుల్ ఏది ముందు ప్రారంభమైంది అని అడిగాను. గూగుల్ ముందు ప్రారంభమైంది, తర్వాత ఫేస్బుక్. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది అని అడిగాను. తిరుమల, తిరుపతి. పురాణాల ప్రకారం దశావతారాల్లో 8వ అవతారం ఏది అని అడిగాను.
శ్రీరాముడు అన్నావు, కాదు శ్రీకృష్ణుడు. మన దేశంలో సిటీ ఆఫ్ పర్ల్స్ అంటే ఏ నగరం అని అడిగాను, హైదరాబాద్. బందరు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, తెలంగాణ అన్నావు. బందరు మచిలీపట్నం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్. గులాం నబీ ఆజాద్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత అని అడిగాను, కాంగ్రెస్ లీడర్ ఆయన. సో మొత్తానికి 14 లో 8 రైట్ అంటే 8 into 10 80 and 3 రాంగ్ అంటే -15 నెట్ 65 ఎగ్జిస్టింగ్ 110 plus 65 175. very well played, very well played. Good luck to you. రెడీయా తేజస్విని? Yes, sir. నువ్వు ఇచ్చేస్తావా ఇంకో కొత్త రికార్డ్ ని? I'll try my level best, sir. Please come. Tejaswini, your time starts in 3, 2, 1, go. భారత రత్న అమర్త్య సేన్ ఏ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్? Pass. సినిమా ప్రారంభానికి ముందు కనబడే సర్టిఫికెట్ ఏమిటి? Sensor board, sir. రైట్ ఆన్సర్. క్రికెట్ స్కోర్ బోర్డ్ లో C and B అంటే ఏంటి? Pass. వెసూవియస్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? Pass. రీట్వీట్ అనేది ఏ సోషల్ మీడియాకు సంబంధించినది? Pass. పైలట్ గా పనిచేసిన భారత మాజీ ప్రధాని ఎవరు? APJ Abdul Kalam. రాంగ్ ఆన్సర్. లండన్ సిటీ మీదుగా ప్రవహించే నది ఏది? Pass. ముగ్గురు అప్సరసలు రంభ, ఊర్వశి, ఆ తరువాత Menaka. రైట్ ఆన్సర్. మన దేశానికి చెందిన మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎవరు? Pass. ఫ్రాన్స్ లో ఎక్కువ మంది ఏ భాష మాట్లాడతారు? French. రైట్ ఆన్సర్. రెయిన్బో కలర్స్ లో గ్రీన్ తర్వాత వచ్చే కలర్ ఏది? Pass. కోహిమా ఏ స్టేట్ కి క్యాపిటల్? Pass. పురాణాల ప్రకారం అంజనీ పుత్రుడు అంటే ఎవరు? Pass. టైమ్ అప్. తేజస్విని 1 minute లో యూ కుడ్ టేక్ 13 క్వశ్చన్స్. వాటిలో 3 రైట్, 1 రాంగ్ అండ్ 9 పాస్. నువ్వు పాస్ చేసినా అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. భారత రత్న అమర్త్య సేన్ ఏ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అని అడిగాను, ఎకనామిక్స్. క్రికెట్ స్కోర్ బోర్డ్ లో C and B అంటే కాట్ అండ్ బౌల్డ్. వెసూవియస్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడిగాను, ఇటలీలో ఉంది. రీట్వీట్ అనేది ఏ సోషల్ మీడియాకు సంబంధించినది? రీట్వీట్ ట్విట్టర్. పైలట్ గా పనిచేసిన భారత మాజీ ప్రధాని ఎవరు అని అడిగాను, నువ్వు అబ్దుల్ కలాం అన్నావు, ఆయన అసలు ప్రధానే కాదు. రైట్ ఆన్సర్ ఇస్ రాజీవ్ గాంధీ. లండన్ సిటీ మీదుగా ప్రవహించే నది ఏమిటి అని అడిగాను, థేమ్స్, రివర్ థేమ్స్. మన దేశానికి చెందిన మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎవరు అని అడిగాను, విశ్వనాథన్ ఆనంద్. రెయిన్బో కలర్స్ లో గ్రీన్ తర్వాత వచ్చేది ఏది అని అడిగాను, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, విబ్జార్. కోహిమా ఏ స్టేట్ కి క్యాపిటల్ అని అడిగాను, నాగాలాండ్. పురాణాల ప్రకారం అంజనీ పుత్రుడు ఎవరు? Hanumantu. హనుమంతుడు, ఆంజనేయుడు. ఓకే, సో 3 రైట్ అంటే 3 into 10 30, 1 రాంగ్ -5 నెట్ 25. ఒరిజినల్ స్కోర్ 55. సో 25 plus 55 80. వెరీ వెల్ ట్రైడ్, వెరీ వెల్ ట్రైడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. చివరిగా మిగిలింది నితీష్. 45 లో ఉన్నావు, 175 ఇస్ నాట్ ఇంపాసిబుల్. ట్రై చేస్తావా ఖచ్చితంగా? I try my best. ప్లీజ్ డూ ట్రై, ప్లీజ్ కమ్. Time starts in 3, 2, 1, go. Daniel Radcliffe and J.K. Rowling ఆ సినిమా పేరేంటి? Pass. రౌండ్ ద వికెట్, ఓవర్ ద వికెట్ ఆ ఆట పేరేంటి? Cricket. రైట్ ఆన్సర్. బొర్రా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? Pass. రామాయణం ప్రకారం ఇంద్రజిత్తు తండ్రి పేరేంటి? Satrajit. రాంగ్ ఆన్సర్. పార్లమెంట్ లోని అప్పర్ హౌస్ పేరేంటి? Rajya Sabha. రైట్ ఆన్సర్. భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏ ఫీల్డ్ లో నిష్ణాతురాలు? Sangeetam. రైట్ ఆన్సర్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏ రాష్ట్రంలో ఉంది? Pass. పురాణాల ప్రకారం అమరలోకానికి అధిపతి ఎవరు? Indrudu. రైట్ ఆన్సర్. 2000 సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు? Pass. బ్రెత్లెస్ స్పెల్లింగ్ లో చివర వచ్చే లెటర్ ఏది? Yes. రైట్ ఆన్సర్. సచిన్ టెండూల్కర్ సొంత రాష్ట్రం ఏది? Pass. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్టేట్ లో రూలింగ్ లో ఉంది? Pass. కొలంబో ఏ దేశానికి క్యాపిటల్? America. రాంగ్ ఆన్సర్. 1 minute లో యూ కుడ్ టేక్ 13 క్వశ్చన్స్ నితీష్. వాటిలో 5 రైట్, 2 రాంగ్ అండ్ 6 పాస్. నువ్వు పాస్ చెప్పినా అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. డానియల్ రెడిఫ్ అండ్ జేకే రౌలింగ్ ఆ సినిమా పేరేంటి అని అడిగాను, హ్యారీ పాటర్. హీరో అండ్ రైటర్ వాళ్ళిద్దరు. బొర్రా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగాను, బొర్రా గుహలు విశాఖపట్నం దగ్గర ఉన్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. రామాయణం ప్రకారం ఇంద్రజిత్తు తండ్రి ఎవరు అని అడిగాను, నువ్వు సత్రాజిత్తు అన్నావు, కాదు రావణాసురుడు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. మహారాష్ట్రలో ఉంది. 2000 సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు అని అడిగాను. 2000 అంటే లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్. సచిన్ టెండూల్కర్ సొంత రాష్ట్రం ఏది అని అడిగాను. మహారాష్ట్ర. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్టేట్ లో రూలింగ్ లో ఉంది అని అడిగాను. ఢిల్లీలో ఉంది. కొలంబో ఏ దేశానికి క్యాపిటల్ అని అడిగాను. అమెరికా అన్నావు, కాదు, శ్రీలంక. సో 1 minute లో మరి 5 రైట్ అండ్ 2 రాంగ్ అంటే 550 minus 10 net 40 ఒరిజినల్ 45 45 plus 40 85 very very well tried and all the best team. So finally after all rounds and all questions ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 175 points తో కర్నూలు నుంచి వచ్చిన జయకృష్ణ. ఎంతో చక్కగా ప్రయత్నం చేసిన మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Now the time to celebrate the success. So let's call upon champion onto the stage, please. Come on, Jay Krishna. Well done. Very, very well done. Thank you. Jay Krishna, వాళ్ళ అమ్మగారు రండమ్మా ప్లీజ్. చెప్పండి, కంగ్రాట్స్. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ నైస్. మీరు అనుకుంటూ ఉన్నారా ఎక్స్పెక్ట్ చేశారు గెలుస్తాడని చెప్పి? గెలుస్తా పక్కగా. మరి నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా? యాక్చువల్లీ రామతులసి చాలా మంచి టార్గెట్ ఇచ్చింది. అది దాటుతావో లేదో అని కొంచెం డౌట్ పడుతూ ఉన్నాను నేను. బట్ చాలా చక్కగా దాటేసావు. అఫ్ కోర్స్ ఆ లాస్ట్ లో 1-2 క్వశ్చన్స్ చెప్పడం చక్కగా సేవ్ అయింది. వెరీ వెల్ ప్లేడ్ నాన్న. హార్టీ కంగ్రాచులేషన్స్. ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ జయకృష్ణకి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత జయకృష్ణకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. వెల్, సో జయకృష్ణ చాలా చక్కగా ఆడేసావు. మరి నువ్వు ఇక్కడ దాకా రావడానికి నీకు సపోర్ట్ చేసిన మీ టీచర్స్ ఎవరు స్కూల్లో? మా డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్, మరి ఆయనకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకో చక్కగా. జీ పుల్లయ్య సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. వెరీ నైస్. చక్కగా ఆయన సపోర్ట్ ఇక్కడ దాకా వచ్చావు, ఛాంపియన్ అయిపోయావు. ఆట ఇక్కడతో అయిపోలేదుగా, మళ్ళీ రావాలి టు ప్లే సెమీఫైనల్స్. మళ్ళీ గెలిస్తే మెగా ఫైనల్స్. అక్కడ గెలిస్తే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రాఫీ గెలుచుకోవచ్చు. దాంతోపాటు ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. వెల్ అండ్ కమ్ బ్యాక్. ఆల్ ది బెస్ట్ అండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఒక పెద్ద టార్గెట్ ని ఛేదించేసి మరో పెద్ద టార్గెట్ ని అందించాడు. ఎవ్వరు అందలేనంత పెద్ద టార్గెట్ ని. అందుకే వాళ్ళు ఛాంపియన్ అయిపోయాడు జయకృష్ణ. మళ్ళీ ఇలాంటి మరో మంచి ఎపిసోడ్ కోసం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.